పదండి ఫస్ట్ ఫోటో తీసుకున్నా, ఫోటో తీసినావా? ఇది మన ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం. అన్నా ఇక్కడ చూడండి. ఓకే ప్రభుత్వం. జై శ్రీరామ్, జై తెలుగుదేశం. ఇది మన ప్రభుత్వం, మంచి ప్రభుత్వం. ఇది మన ప్రభుత్వం, మంచి ప్రభుత్వం. జై శ్రీరామ్, జై తెలుగుదేశం. జై తెలుగుదేశం. అందరూ బాగుండాలా, అందులో మనం ఉండాలా. అందరూ బాగుండాలి. ఇది మంచి ప్రభుత్వం. జై శ్రీమన్నారాయణ, జై తెలుగుదేశం. జై జై తెలుగుదేశం. జై తెలుగుదేశం. జై తెలుగుదేశం. జై సత్యకుమార్ అన్న గారికి జై. జై పరిటాల శ్రీరామ్ అన్న గారికి జై. జై జై శ్రీమన్నారాయణ. ఇస్మాయిల్ గారి ఇది ప్రభుత్వం, మన సరిపోతుంది. ఇది మన ప్రభుత్వం, మంచి ప్రభుత్వం. జై శ్రీమన్నారాయణ. జై సత్యకుమార్ అన్న గారికి, గౌరవ పరిటాల శ్రీరామ్ గారికి జై. తెలుగుదేశం జై. జై తెలుగుదేశం. మంచి ప్రభుత్వం, మన ప్రభుత్వం. జై తెలుగుదేశం. జై సత్యకుమార్ అన్న గారికి జై. మన పరిటాల శ్రీరామ్ అన్న గారికి గోడ కనిపించు. బండి కనిపిస్తే గోడకి కనిపిస్తాం. జై తెలుగుదేశం. జై సత్యకుమార్ అన్న గారికి. జై పరిటాల శ్రీరామ్ అన్న గారికి తెలుగుదేశం. ఆయన కనిపిస్తాడు. ఆడేనా ఆ చదవదాని మీద. ఇది మన ప్రభుత్వం. అంతే. ఇకనా ఇక్కడ ఒకటి కనిపించు. ఇది మన ప్రభుత్వం. ఇక్కడ నోట్లో కనిపించు. చెప్తా నాయుడున్నాడా? ఇది మన ప్రభుత్వం, మంచి ప్రభుత్వం. జై తెలుగుదేశం. జై ఎన్డీఏ కూటమి. జై సత్యకుమార్ అన్న. పక్కా తెలుగుదేశం. జై తెలుగుదేశం. జై చంద్రబాబు నాయుడు. జై చంద్రబాబు నాయుడు.
జై జై చంద్రబాబు నాయుడు. జరగబోయే దినాలకి ఈ ఎన్డీఏ కూటమి మంచి మంచి కార్యక్రమాలు చేపడుతుంది. జరగబోయే దినాలకి పేద బడుగు బలహీన వర్గాలకి మంచి చేయూతనివ్వాలని మేము కోరుకుంటున్నాం. మన తరపున పార్టీ తరపున ఎన్డీఏ కూటమి సస్యశ్యామల మండలం మన ఆంధ్రప్రదేశ్ అందరూ బాగా. మన ధర్మారం ఎమ్మెల్యే గారైన సత్యకుమార్ యాదవ్ గారు, మన ఆరోగ్య శాఖ మంత్రి అయిన సత్యకుమార్ అన్న గారు ఆంధ్రప్రదేశ్ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేస్తారని మేము ఆశిస్తున్నాము. ఎన్డీఏ కూటమి ఈ రోజు రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీని ఈ పొద్దు గొప్ప ఉజ్వలమైన జరిగి ఎంతోమంది ఈనాడు ఈ తెలుగుదేశం నుంచి మంచి ప్రభుత్వం ఏర్పడింది. చంద్రబాబు నాయుడు వచ్చినాక సీఎం అయినాక ఎంతో ప్రభుత్వము అప్పు చేసి ముందుండే ప్రభుత్వం అప్పు చేసి కూరుకుపోయినా కూడా ఆయన చెప్పిన వాగ్దానాలు ఒక్కటి కూడా తూచా తప్పకుండా నెరవేర్చినటువంటి మహోన్నత వ్యక్తి చంద్రబాబు నాయుడు. అటువంటి వ్యక్తి ఈనాడు మనకు సీఎంగా అయినాడంటే మన యొక్క ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో పుణ్యం చేసుకుంటారు. కోట్లాది రూపాయల అప్పులు తెచ్చి ఆ ప్రభుత్వము కూరుకుపోయింది. అయినా కూడా పెన్షన్స్ అయితేనేమి, జీతాలు 1వ తారీఖు ఇవ్వడం అయితేనేమి, బియ్యం కానీ ఏది కానీ సక్రమంగా, పోలవరం ప్రాజెక్టు కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక ఫండ్స్ తెచ్చి దాన్ని కూడా కంప్లీట్ చేస్తానని కూడా వాగ్దానం చేసినాడు. అటువంటి సీఎం మనకు రావడము మనం చేసుకుంటే గొప్ప అదృష్టంగా భావిస్తూ ఉన్నాము. జై చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి 100 రోజులు అవుతా ఉంది. కొత్తగా ఎన్డీఏ ప్రభుత్వంలో వచ్చినప్పుడు వాగ్దానం చేసినటువంటి సందర్భాలు అన్నీ ఒక్కొక్కటి నెరవేరుస్తూ ఉన్నారు. తర్వాత అన్నీ ఇప్పుడు అంతలోనే వరద వచ్చి విజయవాడ చాలా చుట్టుముట్టేసింది. దాన్ని ధైర్యంగా ఎదుర్కొని ఒక వారం 10 రోజుల్లోనే దాన్ని నీటి ఇబ్బంది లేకోకుండా చేసినటువంటి ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఆయన వారం రోజులు కానీ అక్కడే ఉండి కలెక్టర్ ఆఫీసులోనే ఉండి నెరవేర్చినాడు. ఇంతటి మహోన్నత వ్యక్తి ఇంతకుముందు ఏ ముఖ్యమంత్రి కూడా లేడు. వస్తే ఒక రోజు ఉండి చూసుకొని పోయిన వ్యక్తులే కానీ ఇంతటి మహోన్నత వ్యక్తి 10 రోజులుగా విజయవాడలోనే ఉండి జిల్లా కలెక్టర్ ఆఫీసులోనే ఉండి ఈ వరద ముప్పును కాపాడినటువంటి ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇంతే.